శుభములు కలుగు నీకు. ఎక్కడుంది? లోపలుంది, పదండి. ఏమైంది సార్? ఇందాక ఎక్కడే కూర్చుంది సార్ హాసిని, ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు. మర్యాదగా చెప్పు, నువ్వు హాసిని నిజంగానే చూసావా లేదా మమ్మల్ని చీట్ చేస్తున్నావా? ఇక్కడే ఉందన్నావు కదరా, ఏది ఎక్కడుంది చూపించు. ముందు నా చెల్లెల్ని చూపించు. నిజమక్కా, నా మీద టెస్ట్ చెప్తున్నాను. నిజంగా హాసిని ఇక్కడే చూశాను. నా ఫ్రెండ్స్ తన్ని ఏదో చేద్దామని తీసుకొస్తే వాళ్ళని తిట్టి నేనే పంపించేశానక్క. అంటే ఇప్పుడు తను ఇక్కడ లేదు అంటే ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిందా? ఇక్కడికైతే మనం ఎవరూ రావన్న ఆలోచనతోనే హాసిని ఇక్కడి వరకు వచ్చి ఉంటుందండి. ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయి ఉంటుంది. ఒకవేళ తనకేదన్నా చచ్చా, అలాంటిదేం జరుగు ఉండదండి. మీరు అనవసరంగా భయపడకండి. అదిగో ఇందాక హాసినితో ఆ ముస్లిమ మాట్లాడడం నేను చూశాను. అమ్మా అమ్మా, నువ్విందాక ఆ మూలని కూర్చున్న అమ్మాయితో మాట్లాడవంట కదా? అక్కడ కూర్చున్న అమ్మాయా? అవునమ్మా, మాట్లాడాను. ఏమని మాట్లాడావు? ఆ అమ్మాయి ఎక్కడుంది? పాపం, ఏదో చెప్పుకోలేని కష్టంలో ఉందమ్మా ఆ అమ్మాయి. అంత చిన్న వయసులోనే చావుతో స్నేహం చేయాలని చూస్తుంది. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందమ్మా? తెలీదు బాబు. ఇందాక ఒక పావుగంట క్రితం వరకు కదలకుండా అక్కడే కూర్చునుంది. ఆ అమ్మాయికి అంత ప్రసాదం కూడా తెచ్చిచ్చాను బాబు, కానీ తినలేదు ఆ అమ్మాయి. పాపం, ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి ఏమీ తినకుండా ఉందని నేనే తినిపించాను. అమ్మా, నా చెల్లెలి కడుపు నింపిన నువ్వు మాకు అమ్మలాంటి దానివి. భలే దానివమ్మా, దానిలో ఏముంది? ఒకవేళ ఆ అమ్మాయి ఆ పక్కన ఎక్కడన్నా మంచినీళ్ళు తాగడానికి వెళ్ళిందేమో, ఒకసారి వెళ్ళి చూడండి అమ్మా. పదండి, వెళ్ళి చూద్దాం. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, దాందే ఉందమ్మా. హాసిని కనిపించట్లేదని వాళ్ళక్కలు కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి కనిపించకుండా పోయింది కాబట్టి ఫస్ట్ సస్పెక్ట్ మీరే. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. మన ఇంటికి పోలీసులు వచ్చారు. ఇన్నేళ్లుగా మనం చూడని వాళ్ళు మన ఇంటిని సర్చ్ చేస్తామన్నారు. మనల్ని చూస్తే సెల్యూట్ చేయటం, ఏదైనా హెల్ప్ చేయమని అడగడం తప్ప వేరే ఏదీ తెలియని వాళ్ళు మనల్ని బెదిరించి మాట్లాడగలిగారు. దీనంతటికి కారణం ఆ కృష్ణమ్మ. ఆమెని పేరు చేయకూడదు. ఇప్పుడు మనకి జరిగిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసేయాలి. ఆ రేఖ, మచిలీపట్నం వెళ్ళిపోయావా అమ్మా? మీటింగ్ స్టార్ట్ అయిపోయిందా? మీటింగ్ ఏ ఫేస్ తో మీటింగ్కి వెళ్ళమంటావమ్మా? ఏమైంది రేఖ? నా కారు రిపేర్ అయి ఆగిపోయింది. రిపేర్ చేయడానికి మెకానిక్ లేడు. నాకు కుమార్కి ఏమీ చేత కాదు. నీతో కుమార్ రావడం ఏంటి? శేఖర్ ఏమయ్యాడు? అతనికి పనుందని ఇతన్ని పంపించాడు. ఇతని వల్ల నా మొహం మీద ఆయిల్ పడి నల్లగా అయిపోయింది. అటు ఆఫీస్కి వెళ్ళలేక ఇటు ఇంటికి రావడానికి దారి లేక రోడ్డు మీద నిలబడిపోయి ఉన్నాను.
ఇంటికి రావడానికి దారి లేకపోవడం ఏంటమ్మా? కార్ ఎక్కి వచ్చేసేయ్. కారు ఆగిపోయిందంటుండే. ఆగిపోతే ఏమైందమ్మా? వాడున్నాడు కదా, వాణ్ణి తోయమని నువ్వు కార్లో కూర్చో. మీటింగ్ వరకు కార్ని వాడితోనే తోయించు. నీ మొహానికి ఆయిల్ పూసాడు కదా, వాడికి ఈ మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలి. ఎస్, కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ. నేను ఇంటికి వచ్చేస్తాను. ఏ కుమార్ మేడం, ఇట్రా. వస్తున్నాను మేడం. మేడం, వాటర్ తాగుతారా? ఏం అవసరం లేదులే. ఏంటి మేడం, ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారా? మా నాన్నకు ఫోన్ చేసి కార్ బుక్ చేసి ఇక్కడికి పంపించమన్నా. కార్ బుక్ చేస్తే నా కార్ ఏం చేయాలి? ఇది పని చేయట్లేదు కదా మేడం, దీంట్లో ఇంటికి ఎలా వెళ్తారు? కార్లో కూర్చొని రిపేర్ అయిన కార్లో కూర్చుంటే ఇంటికి ఎలా వెళ్ళిపోతారు మేడం? రిపేర్ అయింది కారు, నువ్వు కాదు కదా. మీ మాటల్లో అర్థం ఏంటో నాకు అర్థం అవట్లేదు మేడం. 20 కిలోమీటర్లు కార్ తోస్తే టోటల్గా ఇప్పటి వరకు అర్థం కానివేవైనా ఉంటే అన్నీ అర్థమైపోతాయి. 20 కిలోమీటర్లా? నేను తొయ్యాలా? నువ్వు నిజంగా అదృష్టవంతుడు కుమార్. కార్ 20 కిలోమీటర్ల తర్వాత ఆగింది. ఇంకో 20 కిలోమీటర్లు వెళ్ళాక ఆగితే 40 కిలోమీటర్లు తోయాల్సి వచ్చేది. కార్తీ, ఈ కళావర్రాని ఇష్టపడిన పాపానికి మంచి పనిష్మెంటే పడింది. ఏంటో ఈ మధ్య ఎన్ని షోలు వేసినా ఒక్క టచ్ కార్డు కూడా పడిన ఆటలా వరస్ట్ అయిపోయింది నా పరిస్థితి. మేడం, వాటర్. పట్టుకోరా. అరవకు, ఎక్కువ చేసావనుకో చంపేస్తాను. ఏంటే, ఆ రోజు మీ అక్క నన్ను బెదిరిస్తుందా? కానిస్టేబుల్స్ మేడం, వీళ్ళని వెహికల్ ఎక్కించండి. ఓకే మేడం. మాకేమైనా ఉరి శిక్ష పడిందా? మామూలు జైలు శిక్ష పడింది. చూడు, వెంటనే బయటకు వచ్చాం. అంత పరపతి మాకుంది. మీ అంతు చూడకుండా ఎలా వదిలేస్తామనుకున్నారే? ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్నా. కరెక్ట్ టైంకి ఒంటరిగా దొరికేశాం. ఇప్పుడు నిన్ను ఇక్కడ నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళి మేమందరం అంతా అయ్యాక నిన్ను తీసుకెళ్లి మార్కెట్లో పెట్టేస్తాం. అప్పుడు మీ అమ్మకి మీ అక్కలకి ఉంటుంది నరకం. ఎంత గింజుకున్నా యూజ్ లేదు. తనని తీసుకొస్తానని మా అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళను? ఏమని చెప్పను? హాసిని, ఎక్కడున్నావు? వారాహి గారు, ప్లీజ్, హాసినికి ఏం కాదు, మీరు కంగారు పడకండి.
రేయ్ ఏమైందిరా పోనీ. అక్కడ చూడన్నా. ఇప్పుడు వీళ్ళు అడ్డం తప్పుకునే వరకు మనం కదలలేం. తప్పుకోమని హారన్ కొడితే మన కారులోకి చూస్తారు. ఒకవేళ చూశారనుకో అది నన్ను గుర్తుపట్టేస్తుంది. రే మంచిది కాదు, కాసేపు ఆగు. ఇప్పటి వరకు ఇక్కడే ఉందంటే తను ఖచ్చితంగా ఎంతో దూరం వెళ్ళుండదు. ఏయ్ ఆగవే, నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు. తన్ని చుట్టుపక్కలంతా వెతుకుదాం. తను ఖచ్చితంగా ఎక్కడెక్కడో ఉంటుంది. ఎవరో ఒకరు హాసిని గురించి చెప్తారు. హాసిని దొరుకుతుందండి. పదండి వెతుకుదాం. ఇడియట్ స్టూపిడ్. బుద్ధుందా? కళ్ళు కనపడడం లేదా? బబ్లు, చరణ్ గారు, అక్కడ హాసిని ఉంది. రేయ్ వాళ్ళు వస్తున్నారా? వాళ్ళని చావగొట్టండి రా, వెళ్ళండి. రైట్. ఏంట్రా ఎక్కడ తీసుకెళ్తున్నారు అమ్మాయిని? ఎవడ్రా నువ్వు? ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? చెప్పండి. ఎవరా మీరంతా? వీళ్ళు మా చెల్లెల్ని ఎత్తుకుపోవాలనుకున్నారు. వీళ్ళని ఫస్ట్ పోలీసులకు అప్పు చెప్పండి. మళ్ళీ బయటికి రాకుండా నేను కేసు పెడతాను. పద హాసిని. హాసిని, ఎక్కడికి వెళ్తున్నావు? మీ అందరికి దూరంగా ఎక్కడికైనా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థం అవుతుందా? అసలు మీ అత్తగారింట్లో గొడవ పట్టమేంటి? విక్కీని కొట్టడమేంటి? ఇంటికి రాకుండా మాకెవ్వరికి చెప్పకుండా ఇలా ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? ఏంటిదంతా? నేను సమాధానం చెప్పనక్క. నా దగ్గర సమాధానం లేక కాదు, చెప్పినా మీకు అర్థం కాదు. అందుకే మీకెవరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతున్నాను. హాసిని, దూరంగా వెళ్ళిపోతే సమస్య నీకు దూరంగా వెళ్ళిపోతుందా? అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇదిగో ఇప్పుడు జరిగిందిగా ఇలాగే. నువ్వు ఇంటికి మాకు దూరంగా వెళ్ళిపోవటమే నీ సమస్యకి నిజమైన పరిష్కారం అయితే మేమందరం నీ గురించి ఇంత కష్టపడి వెతికే వాళ్ళమే కాదు కదా. అవును హాసిని, నువ్వు వెళ్ళిపోవటం వల్ల మేమందరం సంతోషంగా ఉండం, ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటాం. నువ్వు వెళ్ళిపోవటం వల్ల అరుంధతి గారికి మనింటికి మధ్య గొడవలేం తగ్గవు, ఇంకా పెరుగుతాయి. వాళ్ళేదో చేశారు కాబట్టి నువ్వు వెళ్ళిపోయావని మనం వాళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళు మన అమ్మ మీద ఇంకా పగ పెంచుకొని మనల్ని నాశనం చేయాలని చూడటం లాంటివి ఇంకా చాలా జరుగుతాయి. ఇవన్నీ జరిగినా జరగకపోయినా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మ చచ్చిపోతుంది. నిజం హాసిని, ఎన్నెళ్ళు ఎన్నో నియమాలతో ఎన్నెన్నో కష్టాలు పడి పెంచుకున్న కూతురు దూరాన
వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో ఏమైపోయావో అని అనుక్షణం ఆలోచిస్తూ ఖచ్చితంగా అమ్మ మానసిక వేదన అనుభవిస్తూ మరీ చచ్చిపోతుంది. అమ్మకి ఏమైనా పర్వాలేదా? తర్వాత మేమందరం ఏమైనా పర్వాలేదు అని అనుకుంటే ఓకే, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోవటమే అమ్మకి నువ్విచ్చే అద్భుతమైన గిఫ్ట్ అని అనుకుంటే వెంటనే వెళ్ళిపో. నీ ముగ్గురు అక్కలు నువ్వంటేనే ఎక్కువ ఇష్టపడే ఓ ముసలి ప్రాణం వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపో. అలా కాదు, ఎన్నేళ్లుగా పెంచిన కన్న తల్లి రుణం తీర్చుకోవాలనుకుంటే వచ్చి జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా శుభములు కలుగు నీకు. వద్దమ్మా, కడుపు నిండిపోయిందమ్మా. అలా అనకమ్మా. అమ్మా, ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఇదంతా నన్ను మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించడానికేనా? నేనొకటి అడుగుతాను, చెప్తావా? ఇప్పుడు నీకు అత్తగారింట్లో జరిగినట్టే నీ స్నేహితురాలికి ఎవరికన్నా జరిగిందనుకో, తను నీలాగే ప్రవర్తించి బయటికి వచ్చేసిందనుకో, అప్పుడు నీ స్నేహితురాలికి నువ్వేం చెప్తావు? నాకు తెలుసమ్మా, నువ్వే కాదు, సమస్యని బయట నుంచి చూసే మనిషి ఎవరైనా సమస్యలో ఉన్నవాళ్లకి ఒక్కటే చెప్తారు, కొంచెం ఓపిక పట్టు అని. హాసిని, అరుంధతి గారు మనకెన్ని చేసినా జనానికి ఎప్పుడో జరిగినవేవీ గుర్తుండవు. ఇప్పుడు నువ్వు చేసిన పనులు మాత్రమే గుర్తుంటాయి. వాటిని మాత్రమే వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అవునమ్మా, అల్లుడు నిన్నేమన్నాడు అనేది ఎవ్వరూ పట్టించుకోరు. నువ్వు అల్లుడి మీద చేయి చేసుకునే విషయం గురించి మాత్రమే అందరూ మాట్లాడతారు. నీ అంతట నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేయడం గురించి మాత్రమే అందరూ చెప్పుకుంటారు. తప్పు నీదేనంటారమ్మా. అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను. కృష్ణ తులసి, నువ్వు చాలా గ్రేట్. అరుంధతి, వచ్చావా? నువ్వే వచ్చావా? హాసిని, చూసావా? వాళ్ళొచ్చేశారు, నీకోసమే వచ్చారు. అరుంధతి, నువ్వెంత మంచిదానివి. నా కూతురు చేసిన తప్పుని క్షమించి దాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చావా? ఆపో. ఏంటి? నేను నీ కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చానా? అంటే నన్ను మంచిదాన్నని పొగిడేస్తే నువ్వు వాడించిన ఈ డ్రామాని, నీ కూతురు చేసిన అతి పెద్ద తప్పుని నిజంగానే క్షమించేస్తారని నీ దుర్మార్గపు ఆలోచన కదా?
అరుంధతి, ఎందుకు అన్యాయంగా నోరు పారేసుకుంటున్నావు? కృష్ణమ్మ డ్రామాలాడిందా? ఏం డ్రామాలాడింది? అంతా బయటపడ్డాక కూడా ఇంకా నటిస్తుంటే దాని డ్రామానక ఇంకేమంటారు? అసలేం బయటపడింది? మీరేం మాట్లాడుతున్నారు? ఆహా, ఏం యూనిటీ మీది! ఒకసారి మోసం చెయ్యాలని ఫిక్స్ అయ్యాక అందరూ ఒకే మాట మీద ఉండటం అంటే మామూలు విషయం కాదు. నిజంగా కృష్ణ తులసి, నీ ట్రైనింగ్ సూపర్. నువ్వొక్క మాట అనగానే ఇంజన్ వెనకాల ఫాలో అయ్యే బోగీల్లాగా మిగతా వాళ్ళంతా భలే ఫాలో అయిపోతున్నారు. టాపిక్ డైవర్ట్ చేయటానికి భలే ట్రై చేస్తున్నారు. నిజంగా మీరేమంటున్నారో మాకెవరికి అర్థం కావడం లేదు అరుంధతి. ఛీ, మాట్లాడుకో. ఇక్కడ కళ్ళ ముందు నీ కూతురుంది. నీ కూతుర్ని మేవే దాచామని మా ఇంటి మీదకి పోలీసుల్ని పంపించి మా పరువు తీయాలని చూసావు. మీ ఇంట్లోనే దాచిపెట్టిన నీ కూతుర్ని ఇప్పుడు మేం చూసేశాం కాబట్టి వెంటనే ప్లేటు మార్చి మమ్మల్ని మంచోళం చేయాలని చూస్తున్నావా? అరుంధతి గారు, హాసినిని ఇక్కడ చూసి మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. హాసిని కోసమే రాత్రంతా వెతికాం, ఇందాకే ఇంటికి తీసుకొచ్చాం. అబద్ధం. రోజు రాత్రి ఇక్కడికే వచ్చేసింది. మీరు వెంటనే తనని దాచిపెట్టేశారు. కావాలనే ముందు మీరిద్దరూ మా ఇంటికొచ్చి గొడవ చేశారు. బాబు, మేం చెప్పేది అబద్ధం కాదు, మీరు ఊహించేది తప్పు. హాసిని రాత్రంతా శివాలయంలో ఉంది. పొద్దున్నే హాసినిని అక్కడ చూసిన ఒక అతను వారాహికి చెప్తే వాళ్ళు వెళ్లి తనని తీసుకొచ్చారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మేం నమ్మం. అలవాటైన పని చేయటం మానకూడదు, అలవాటు లేని పని చేయకూడదు అని అంటారు. అబద్ధాలు చెప్పటం నీకలవాటు, నిజం దాచటం మాకలవాట్లేదు. చాలా ఆపండి. నీ కూతుర్ని ఇక్కడే దాచుకున్నారా లేదా ఎక్కడి నుంచో ఇప్పుడే తీసుకొచ్చారా అన్న విషయాలు మాకు అనవసరం. నా కొడుకు మీద చెయ్యి చేసుకుని నీ కూతురు చాలా పెద్ద తప్పే చేసింది. తనని అడ్డం పెట్టుకొని నువ్వు డ్రామా ఆడడం ఇంకా పెద్ద తప్పు. అంటే నేను మీ కొడుకు మీద చేయి చేసుకోవడం తప్పైతే నాకంటే ముందే మీ కొడుకు నా మీద చేయి చేసుకోవడం తప్పు కాదా? హాసిని, నువ్వు ఆగమ్మా. నువ్వు ఉండమ్మా. ఏ ఓ ఆడపిల్ల మీద కొడుకు చేయి చేసుకున్నప్పుడు ఈవిడి గారు కొడుకుని గట్టిగా ఒక్క మాట కూడా అనలేదు. కానీ నేను ఆవిడ కొడుకు మీద చేయి చేసుకుంటే అంతకు మించిన పాపం లేదన్నట్టు ఫైర్ అయిపోతున్నారు. ఏ ఈవిడ పిల్లలు మాత్రమే పిల్లలా? మిగతా వాళ్ళ పిల్లలు అసలు మనుషులే కాదా? ఆరు నెలల్లో మీరు నా డబ్బు నాకు తిరిగివ్వకపోతే నేను ఏ పనిష్మెంట్ ఇస్తే అదంతా అనుభవించాలి మీరంతా. ఇది మైండ్లో పెట్టుకోండి అందరూ. అరుంధతి, మేమివ్వాల్సిన డబ్బు గురించి నువ్వు గుర్తు చేసినా చేయకపోయినా అవి మేము ఎలాగైనా ఇచ్చే తీరుతాం. కానీ నువ్విక్కడికొచ్చి కూడా హాసినిని మర్చిపోయి వెళ్ళిపోతున్నావు.
హే, మేం మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి రాలేదని స్పెషల్గా చెప్పాలా? మీ అమ్మగారు చెప్పకపోయినా హాసిని ఉండాల్సింది అక్కడే కదా బాబు. అక్కడ ఉండడం ఇష్టం లేక మాతో అంత గొడవ పడి నన్ను ఎదిరించి మరీ బయటకొచ్చేసింది ఎవరు? మీ మనవరాలు కాదా? తనేదో ఆవేశంలో వచ్చేసిందండి. అలా అని జీవితాంతం ఇక్కడే ఉండిపోదు కదా. ఎక్కడుంటుందో ఎక్కడుంటుందో అది మాకు సంబంధం లేని విషయం. బాబు, అలా అనకు బాబు. అది చేసింది తప్పే. దానికి మీరు ఇంత పెద్ద శిక్ష వేయటం సరికాదు. ఆడపిల్ల జీవితంలో ఎన్ని గొడవలు జరిగినా చివరి వరకు ఉండాల్సింది అత్తారింట్లోనే. దాన్ని తీసుకెళ్లకుండా మీరిక్కడే వదిలేసి వెళ్తే అంతకంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు బాబు. మీకు దండం పెడతాను బాబు. అది చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తాను. అమ్మా, ఏంటమ్మా ఇది? ప్రతిసారి నేను తప్పు చేయకుండానే నాకు తప్పులు అంటగడుతున్నారు. ఆ తప్పులకి నీ చేత క్షమాపణలు చెప్పించుకుంటున్నారు. వద్దమ్మా, నువ్వు క్షమాపణలు చెప్పొద్దు. హాసిని, అలా వచ్చినప్పుడు తల వంచాలమ్మా. గొడవ వచ్చినప్పుడు వెనక్కి తగ్గాలి. నువ్వు ఊరుకో. బాబు, అరుంధతి, మీరు పెద్ద మనసు చేసుకుని హాసినిని మీతో తీసుకువెళ్ళండి. తీసుకెళ్లమని మమ్మల్ని ఎలాగో ఒప్పించలేవు. కనీసం నీ కూతుర్నైనా ఒప్పించగలవో లేదో చూసుకో కృష్ణ తులసి. అవునమ్మా, ఇన్ని రోజులు కృష్ణ తులసి మాటని కూతుళ్ళు జవదాటరని అందరూ అనేవారు. ఇప్పుడు చిన్న కూతురు కూడా తన మాటకి చీ కొడుతుంది. హే విక్కీ, నేనేం మా అమ్మ మాటని కాదనడం లేదు. మిమ్మల్ని చీ కొడుతున్నాను. మీ దుర్మార్గాన్ని చీ కొడుతున్నాను. హాసిని, నీకు పుణ్యం ఉంటుంది, కాసేపు ఆగు. నువ్వలా మాట్లాడకమ్మా. అరుంధతి, మీరు హాసిని మాటలేం పట్టించుకోకండి. దయచేసి మీరు తనని మీతో పాటు తీసుకువెళ్ళండి. లేదంటే 10 మందిలో మాకు పరువు ఉండదు. మీ పరువు ఉంటే ఎంత, పోతే ఎంత? నీ కూతుర్ని తీసుకెళ్ళి నేను గొడవలు పడలేను. ఇక్కడే ఉండి తనతో మాటలు అనిపించుకోలేను. అరుంధతి, నువ్వలా అనుకో అరుంధతి. నా కూతురు తప్పు చేసింది. తప్పు చేసింది కదా? చేసింది. ఒప్పుకుంటున్నావు కదా? ఒప్పుకుంటున్నాను. ఏంటివి? నువ్వు రాసిన నియమాలే కదా? చదువు. ఆఖరి నియమం చదువు. చదువు. తప్పు చేస్తే శిక్ష
శిక్షకి సిద్ధంగా ఉండాలి. అనుభవించాలి కదా. నీ కూతురు చేసింది తప్పు అని నువ్వే ఒప్పుకుంటున్నప్పుడు, తను ఈ ఇంట్లో ఉండడం శిక్ష అంటున్నప్పుడు, మరి ఆ శిక్ష తను అనుభవించాలి కదా. శిక్ష అనుభవించకుండా నువ్వే అడ్డం పడితే నువ్వు రాసిన రూల్స్ నువ్వే కాదంటున్నట్టు కదా. చెప్పు కృష్ణ తులసి, నీ నియమాలు నీ కూతుళ్లతోనే బ్రేక్ చేయిస్తావా? ఇన్నేళ్లుగా నువ్వు నేర్పించిన నియమాలు వేస్ట్ అని నువ్వే చెప్తున్నావా? అలా కాదు. నీ నియమాలన్నీ నువ్వు స్ట్రాంగ్ గా నమ్ముతున్నట్టయితే ఆ నమ్మకంతోనే వాటిని నీ కూతుళ్ళకి నేర్పించినట్లయితే నీ కూతుర్ని శిక్ష అనుభవించనివ్వు. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఇక్కడికి ఒక రీజన్తో వస్తే మనకి 2 లాభాలు జరిగాయి. కృష్ణ తులసి వాళ్ళని ఇంకా బాధ పెట్టగలిగాం. హాసిని ఇక్కడే ఉందన్న విషయాన్ని వాళ్లతోనే బయట పెట్టించగలిగాం. మనల్ని మోసం చేద్దామనుకున్నారు. వీళ్ళని చావు దెబ్బ కొట్టాం మనం. పద. కృష్ణ శుభములు కలుగు నీకు. నేను ఈ నియమాలు చదవనమ్మా. ఏ హాసిని, ఎందుకు చదవు? ఎందుకు చదవాలక్క? ఏ హాసిని, ఏమైందే నీకు? ఏమంటున్నావో తెలుస్తుందా? తెలుస్తుంది. నేను ఆ నియమాలు ఎందుకు చదవాలి అని అడుగుతున్నాను. హాసిని, మనం చిన్నతనం నుంచి నియమాలు చదివి వాటిని పాటించబట్టే మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఇలా అంటే ఎలా ఉన్నాయక్క? అద్భుతంగా వెలిగిపోతున్నాయా? హాసిని, నువ్వింకేం మాట్లాడుకో. ఏ అక్క, ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు హాసిని. అవును, కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే కొత్తగా మాట్లాడుతున్నాను. ఏం జరిగిందక్క ఈ రూల్స్ వల్ల? ఏదైనా మంచి జరిగిందా? చిన్నప్పటి నుంచి అది చదువుతున్నాను. ఒక్కొక్క రూల్ ని మనసులో ముద్ర వేసుకున్నాను. మగాళ్ళని నమ్మకూడదు, నమ్మలేదు. కుటుంబానికి విలువివ్వాలి. అవును, ఇచ్చాను. రహస్యాలని దాచుకోకూడదు, దాచుకోలేదు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. కానీ ఏ తప్పు చేయకుండానే నాకు జీవితకాలపు శిక్ష పడిపోయిందే. ఎవరికైనా పెళ్లితో కొత్త జీవితం మొదలవుతుందంట. కానీ నాకు పెళ్లి తర్వాత శూన్యంతో జీవితం మొదలైంది. చెప్పండి అక్క, నేనే తప్పు చేశానని నాకింత శిక్ష పడింది? ఇంక నేను ఆ రూల్స్ ఎందుకు చదవాలి? చెప్పండి.
వాటిని ఎందుకు గుర్తు చేసుకోవాలి? నేను చదవను. హాసిని, ఒక్కోసారి కష్టాలొచ్చేది మనల్ని మనకి చూపించటానికే. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. అందుకే జరుగుతున్న పరిస్థితులతో సర్దుకుపోవాలి. లేదక్కా, నేను సర్దుకుపోలేను, సర్దుకుపోను. నాకు నచ్చినట్టే ఉంటాను, నచ్చిన చోటే ఉంటాను. అది నేను చదవను. హాసిని, ఇదేంటమ్మా, చిన్నదిలా ఉంటే ఎలా? చూస్తుంటే తన జీవితంలోకి వెలుగు కంటే చీకటే త్వరగా వచ్చేలా ఉంది. లేదు పిన్ని, హాసిని జీవితం ఎప్పటికీ చీకటి కాదు. కానివ్వను. నేను నమ్మిన ఆ దుర్గమ్మ వారి పూజ చేయిస్తాను. ఆవిడే హాసిని జీవితాన్ని సరిదిద్దుతుంది. ఏమైంది బాబు? కాల్ స్లిప్ అయి మెలిక పడిందండి. బాగా పెయిన్గా ఉంది. పైకి లేక అటు పదండి, అక్కడ కూర్చోండి. రండి. జాగ్రత్తగా కూర్చో బాబు. ఒక నిమిషం ఉండు బాబు, ఒక్క నిమిషం. అబ్బే వద్దండి, పెద్దవారు, మీరు కాలు పట్టుకోవడం ఏంటి? పర్వాలేదు బాబు, ప్లీజ్ వదిలేండి. నేను ఎలాగోలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను. పర్వాలేదు బాబు, నన్ను చూడనివ్వండి. అమ్మా, ఏమైంది? కాలు స్లిప్ అయ్యి ట్విస్ట్ అయింది. యా ప్లీజ్. సరే, జాగ్రత్త బాబు. అరే, పోయింది, సెట్ అయిపోయింది. మరి రేఖ అంటే ఏమనుకుంటున్నారు? ఎలాంటి వంకర్నైనా సెట్ చేసి దారిలోకి తీసుకొస్తుంది. చాలా థ్యాంక్స్. కానీ మీకు సజెషన్. ఏంటి? రేపు మీ బిజినెస్లో ఎప్పుడైనా దెబ్బతింటే మీరు ఒక బోన్ సెట్టింగ్ సెంటర్ పెట్టుకుని హ్యాపీగా బతికేయచ్చు. మీరే అన్నారు కదండి ఎలాంటి వంకనైనా సెట్ చేస్తానని. నా సంగతి సరే, నీ గురించి ఏంటంతా ఊళ్ళో వింతగా చెప్పుకుంటున్నారు? ఏమని? నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, నువ్వెప్పుడూ అమ్మాయిలతో తిరుగుతావని. అందులో వింతే ఉందండి, అదో కాంప్లిమెంట్లా ఫీల్ అవ్వాలి కానీ. అంటే నువ్వు ఉమెనైజర్ అని ఒప్పేసుకున్నావా? ఓ, మీరేమైనా జెలస్ ఫీల్ అవుతున్నారా? వాట్ యు మీన్? అంటే మీతో ఫ్రెండ్షిప్ చేయకుండా వేరే వాళ్ళతో చేస్తున్నాను అని. చచ్చా, నీలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు. హే, ఐఎమ్ జస్ట్ కిడింగ్. అయినా అమ్మాయిలతో తిరిగేదంతా ఇది వరకు, ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు వారాహితోనేనా అన్ని? అదే, వారాహితోనే ఎక్కువ కలిసి కనిపిస్తున్నావు కదా, తనతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అని. షీఈ్ మై ఎంప్లాయ్. ఓ, ఎంప్లాయా? ఆవిడ మనం చెప్పిందే వింటుంది. మన ప్రాజెక్ట్ మాత్రమే ఓకే చేస్తుంది.
అలా చేయాల్సిన బాధ్యత నీదే విక్కీ. కానీ ఆవిడ కొత్తగా వచ్చిన కలెక్టర్ అమ్మా, మన మాట వింటుందా? కలెక్టర్ సుభాషిణి అంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు. అలాంటి ఆవిడ ఆధ్వర్యంలో ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ జరుగుతోంది. ఆవిడ్ని మెప్పించేంత గొప్పగా ప్రెజెంటేషన్ ఇస్తే చాలు. మనకి పోటీగా వస్తున్న జయసింహ వాళ్ళకి ఈ బిజినెస్ కాంట్రాక్ట్ ఇవ్వకుండా మనకే ఇస్తారు. ఆ కలెక్టర్ని మెప్పించేంత రేంజ్లో మన ప్రపోజల్ ప్రెజెంటేషన్ రెడీ అయిపోయిందమ్మా. నా ఎలవేలుపువి, నా కొలువుల తల్లివి, దయ చూపించి నా కూతురి మనసు మార్చమ్మా. దాని కాపురం కుదుట పడేలా చెయ్యి తల్లి. ఏ హాసిని, మీ అమ్మ మాట ఎలాగూ వినడం లేదు. అమ్మవారు చెప్పేదైనా విను, నీ జీవితం బావుంటుంది. గుళ్ళో అలా గుడ్లూరివి చూడకూడదు. మామూలుగా చూడు. ఓం ఆకృష్ణేన సావర్తమానోని వేషన్న మృత మృత్యుంజ హిరణ్యేన సవితారధేనా దేవోయాతి భూనాని పశ్యన్ స్వాహ. అగ్నిం దోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య అగ్నిసుకృతగ్గు స్వాహ. కద్రుద్రాగి ప్రచేదసే మిరుష్టమాయ దవ్యసే ఓచేమ సంతమగు హృదయ స్వాహ. సూర్యగ్రహాయేదం నమమ ఆప్యాయ సుస్మేదతే విశ్వతస్వ పురుష్ణ్యం. రమ్య, అటు చూడు, నీ సవితలా ఉంది. అదే కూతురు బతుకు బాగవ్వాలని పూజలు చేపిస్తున్నట్టుంది. గౌరీ వివాయసలినాని తక్షత్యేకపతి ద్విపది సాద్యుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమేవ్యోమన్ స్వాహ. చంద్రగ్రహాయేదన్నోమ అగ్నిర్మూర్ధా దివః కకుత్పతి పృథివ్యా అయం అపాగుం రేదాగుం శన్వతి స్వాహ. శివనాపతి భవానక్షరాన్ని ఏషని యచ్చాన సర్వసప్రదా స్వాహ. క్షేత్రస్య వదినా వేగం హితేనే విషయామసి గామస్వభోహిత్వాసనో భ్రాతీదృశే స్వాహ. అంగారగ్రహాయేదన్నమో పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి. భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి. నా పెళ్ళైనప్పటి నుంచి దాన్ని ఏదో రకంగా ఏడిపించాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడూ దాన్ని అనే అవకాశమే రాలేదు. ఎప్పుడు ఏమీ అనలేకపోయాను. ఇప్పుడు దొరికింది. ఒక ఆట ఆడుకుంటాను. దెబ్బకి కన్నీళ్లతో దాని కొంగు తడిసిపోవాలి. పద. అమ్మా హాసిని, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. రా. శుభం కలుగుగాక. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, పూజ పూర్తయింది. అమ్మ దయ ఎల్లవేళలా మీ మీద ఉంటుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఇక వెళ్ళిరండమ్మా. ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహ సిద్ధిరస్తు. సకల వాంఛాఫలయోగతా సిద్ధిరస్తు. సత్యాః సంధ్యజమానస్య కామాః. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదమ్మా. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదమ్మా. పదమ్మా. ఏమే నీలవేణి, మనమంటే మన ఐదోతనం చల్లగుండాలని గుడికొస్తాం. కానీ కొంతమంది ఏ మొహం పెట్టుకొని, మొహం నిండా అంత బొట్టు పెట్టుకొని గుడికొస్తారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళ కూతుళ్ళని కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఆ కూతుళ్ళేమో అమ్మనే ఫాలో అయిపోతున్నారు. ఏంటో విడ్డూరం. ఇంట్లో కాపురం చేయకుండా గుళ్ళో కానుకలేసేస్తే అమ్మవారు కరుణిస్తుందా?
అక్కడ మొగుణ్ణి కాలితో తన్నేసి ఇక్కడ కాళ్ళ మీద పడిపోతే కాపురాలు నిలబడిపోతాయా? హాసిని, ఊర కుక్కలు ఊరికే మురుగుతుంటాయి. వాటిని పట్టించుకుంటే కరవడానికొస్తాయి. పదండి వెళ్దాం. వెళ్ళమ్మా, అమ్మ చూపించిన దారిలోనే వెళ్ళు. మేమేం చేస్తే మీకెందుకు? ఏ దారిలో వెళ్తే మీకెందుకు? మా అమ్మని అనడానికి నువ్వు అస్సలు సరిపోవు. ఇవి మా పర్సనల్ మ్యాటర్స్. వీటిలో వేలు పెడితే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఓ అబ్బో, పిల్లకి పౌరుషం పోడ్చుకొచ్చింది. నేను చెప్తుంది నీ మంచికే. మీ అమ్మకి ఇన్ని రోజులు ఈ ఊరి జనం పెద్ద గౌరవం ఇస్తున్నారు అనుకుంటున్నావేమో, కానీ వెనక ఏం మాట్లాడుకుంటున్నారో మీకు తెలీదు. మొగుణ్ణి వదిలేసిన ఆడదాన్ని జనం ఏమంటారో మీ అమ్మని అడుగు, బాగా చెప్తుంది. ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకు. ఎక్కువగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. నా ముందు నిలబడే అర్హత లేని దానివి, నా ముందుకు రావడానికే భయపడేదానివి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఏమే నీలవేణి, విన్నావా? ఈవిడ గారంటే భయపడాలంట. గౌరవమున్న మనుషుల కంటే భయపడతారు. అన్నీ వదిలేసుకొని ఇలా రోడ్డున పడ్డ వాళ్ళకి ఎవరైనా భయపడతారా? అమ్మ హాసిని, మీ అమ్మ అంటే మొగుని కాదనుకొని ఒంటరిగా బతికేస్తుంది. ఇప్పుడు నీకు కూడా అవే నీతులు బోధిస్తుందా? హే రమ్య, అనవసరంగా హద్దులు దాటకు. నా కోపం హద్దు దాటిందంటే ఏం చేస్తావేంటి? అప్పుడు నా మొగుడిని కొట్టినట్టు ఇప్పుడు నన్ను కొడతావా? అవును, నాకొక అనుమానం. నువ్వు మొగుడుతో 10 ఏళ్ళు కాపురం చేసావు కదా, మరి నీ కూతుర్ని 10 రోజులు కూడా కాపురం చేయనివ్వలేదేంటి? నీకు తోడుగా ఉంటుందని తెచ్చుకున్నావా ఏంటి? ఏమే పిలిచి మరీ కుమ్మించుకోవడం అంటే ఇదే కదా? ఏయ్, నేను అన్న దాంట్లో తప్పేముంది? ఏయ్, నేను నిజమే చెప్తున్నా. ఏయ్, ఒక్కసారి కుమ్మగాని పారిపోయి దాక్కోవాలి గాని ఎర్రగొట్ట ఊపి ఇంకా రెచ్చగొట్టకూడదే ఏలుగొట్టు మొహందానా. ఏయ్ నీలవేణి, నీ స్నేహితురాలికి చెప్పు, ఆడపిల్ల జీవితం పాడైపోతే ఓ కన్న తల్లి ఎంత క్షోభ అనుభవిస్తూ ఉంటుందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆ పిల్ల జీవితం బాగు చేసుకోవడానికి ఆ తల్లి ఎంత వేదన పడుతుందో తెలిసేలా చెప్పు. ఏంటి చెప్తావా? చెప్తా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో రమ్య, నేను మొగుడికి ఎందుకు దూరం అయ్యానో నీకు తెలుసు. నా కూతురు జీవితం పాడైందని నన్ను మాటలతో హింసించి నువ్వు ఆనందించాలనొచ్చావు.